ఎస్తేరు గ్రంథంలో మనం మూడు 15 గత వారం చూసాం. 3వ అధ్యాయం 15వ వచనం గత వారం చూసాం. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెడిరి. ఆ యాజ్ఞ శూషను కోటలో ఇవ్వడెను. దాని విని శూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి. ఇది గత వారం మనం చూసిన మాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, ఆనాడైనా ఈనాడైనా మీరు సజీవులుగా ఉన్నారు. సంఘం అని పిలువబడుతున్న సార్వత్రిక సంఘంలో ప్రతి దేశంలో మా కొరకు మీరు ఉంచిన శేషం ఉంది. మేము ఎలా ఉండాలో, పరిస్థితులు మాకు ప్రతికూలంగా ఉన్నా మా బ్రతుకులు ఎలా ఉండాలో మీరు మరోసారి లేఖనంలో నుంచి మాకు చూపించండి. జాలి కలిగిన మీ హస్తాలకు, కృపగలిగిన మీ హస్తాలకు మా అంతరంగాలను హెచ్చరించే, ప్రోత్సహించే, తప్పుదిద్దే మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రత్యేకమైన నీ కృప మా పక్షంగా ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అక్కడ శూషను పట్టణము కలతపడెను అనే మాట. శూషను పట్టణము కలతపడెను. శూషను పట్టణం అంతటిలో ఉన్నది యూదుల కాదుగా. ఎవరున్నారు? బాబిలోనియన్స్ ఉన్నారు. వాళ్ళెందుకు కలతపడ్డారు? యోధులు చనిపోతే సంతోషించాలిగా. దేవుని పిల్లలు ఎవరో కొద్దిమంది గ్రహించలేకపోవచ్చు, వారి మీద కష్టం పెట్టుకోవచ్చు, లేదు వారు దేవునితో జగడబాడడం కోసం దేవుని పిల్లల్ని సంహరించడానికి ఆజ్ఞలు జారీ చేయొచ్చు. కానీ అధిక సంఖ్యాకులు దేవుని పిల్లల ఎడల అభిమానం కలిగి ఉంటారు. వాళ్ళు ఏం చేశారు? వారు ఎవరికి హాని చేశారు? వారిలో మీకేం తప్పు కనపడింది అని మాట్లాడగలిగిన, బాధపడగలిగిన మనసు వాళ్ళకుంది. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. లోకమంతా మనకు విరోధం. లోకంలో ఉన్న ప్రజలందరూ విరోధులు కాదు. అందులో కూడా ఎంతో కొంత లోకం అంటే ప్రజలు కాదు. గుర్తుపెట్టుకోండి, లోకం యొక్క నైజం అది. బాబిలోనియన్స్కి దేవుని పిల్లలు ఎలాంటి వారో తెలుసు, వారి జీవన విధానం ఏమిటో తెలుసు. ఒకసారి వారి జీవన విధానం మన మొర్దెకై జీవితంలోంచి చూద్దాం. దయచేసి చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. మొర్దెకైలో ఎవరైనా ఒక తప్పు చూపించగలరా? వ్రాయబడిన లేఖనాల్లో నుండి ఏ వ్యక్తి అయినా మొర్దెకైలో ఇంత లోపం చూపించగలరా? హూ కెన్ పాయింట్ అవుట్ ఎ ఫాల్ట్ ఇన్ మొర్దెకై? ఆలోచించండి. ఏ లోపం లేని నేనెందుకు చెరకు రావాలి?
నన్నెందుకు దేవుడు చెరకు పంపాడు? ఈ ప్రశ్న దేవుని పిల్లలైన వారు కష్టం గుండా, శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. కానీ మొర్దెకైలో ఉన్న అద్భుతమైన గుణం ఏమిటంటే దేవునికి సంపూర్ణంగా లోబడడం. అతడు ప్రశ్నించినట్టు లేదు. అతడు ప్రశ్నించి ఉంటే మనం చూసే తర్వాత లక్షణాలు అతని జీవితంలో కనిపించకపోయేవి. ఎవరు పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రశ్నించరో, ఎవరు పరిస్థితులను బట్టి దేవుని మీద కష్టం పెట్టుకోరో, అది శేషం యొక్క మొదటి లక్షణం. మర్చిపోకండి. 100 మంది క్రైస్తవులుంటే అందులో ఒకరో ఇద్దరో మాత్రమే దేవునికి అప్పగించుకుని ఆయన ఏం చేసినా మన మేలు కోసమే చేస్తాడు అని ఆలోచించడం సాధ్యమవుతుంది. ఇందాక ఆలోచించండి. యాక్సిడెంట్ వచ్చింది, యాక్సిడెంట్లో రక్షించబడినవాడు చనిపోయాడు, రక్షించబడినవాడు చనిపోయాడు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ఆ సేవకుడు ప్రశ్నించలా. దేవుని కృపను వినియోగించుకున్న ఒక వ్యక్తి నిత్యత్వానికి వెళ్ళాడు, దేవుని కృపను నిరాకరించి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాడు అని దేవుని ప్రణాళిక మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచి అతడు ఆమెన్ అన్నాడంతే. అరే రే కుర్రాడు ఇవాళే కదా ప్రభువుని నమ్ముకున్నాడు, ఎందుకు చచ్చిపోయాడు అనలా. యాక్సెప్టింగ్ every circumstances in our life is a character of remnant. ఎక్కడ వాగ్దాన భూమి, ఎక్కడ బబులోను. అక్కడ 70 సంవత్సరాలు ఉండడానికి తీసుకురాబడడం చిన్నదేం కాదు. నెంబర్ 1, దీనికి నేనేం పేరు పెట్టుకున్నంటే ప్రశ్నించక అప్పగించుకున్నవాడు అని పేరు పెట్టుకున్నాను. ప్రశ్నించక అప్పగించుకున్నవాడు. రెండవది 6వ వచనం చూడండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడే వారిలో ఒకడు. ఎవరితో పాటు? యెకొన్యాతో పాటు. యెకొన్యా ఎవడు? యూదా రాజుల్లో అత్యంత దారుణంగా జీవించిన వ్యక్తి, దేవుని మీద తిరగబడినవాడు. ఈ ప్రయాణంలో దేవుని మీద తిరగబడిన వారితో కూడా మనం శ్రమలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చకుండా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు పొందే నష్టంలో మనం కూడా పాలిభాగం పొందవలసి ఉంటుంది. దీనికి శాప కారణం, ఆశీర్వాద కారణం కలిసి ప్రయాణం చేస్తాయి. యెకొన్యా శాప కారణం, మొర్దెకై ఆశీర్వాద కారణం. శాప కారణం, ఆశీర్వాద కారణం కలిసి ప్రయాణం చేస్తాయి, మర్చిపోకండి. దీన్ని అంగీకరించలేం. మన ప్రక్కన ఒక దుర్మార్గమైన వ్యక్తి కూర్చుంటే మన ఒళ్ళు చీమలు, జెరులు కాదు, గొంగళ పురుగులు పాకినట్టుంటుంది. కానీ యెకొన్యాతో పాటు చెరపట్టబడి బబులోనుకు తీసుకుని రాబడిన వారిలో మొర్దెకై ఒకడు. అంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకోవడం అనేది శేషం యొక్క మరో లక్షణం. దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకోవడం అనేది శేషం యొక్క మరో లక్షణం. 3వ లక్షణం దగ్గరికి వెళదాం. 7వ వచనం. తన పెనుతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను అని చివరి మాట చూడండి. మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను.
తన పరిస్థితి ఏమిటి? తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా దయ చూపించటం అనేది శేషం యొక్క మరో లక్షణం. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా దయ చూపించటం అనేది శేషం యొక్క మరో లక్షణం. ఇప్పుడు నేను ఇలా అనుకుంటాను, మొర్దెకైని బబులోను తీసుకువెళ్ళడానికి దేవుని ఉద్దేశం ఏమిటి? మొర్దెకై బబులోను రాకపోతే ఏమై ఉండేది? మొర్దెకై హదస్సాని దత్త తీసుకోకపోతే ఏమై ఉండేది? ఊహించండి. దేవుని ప్రణాళిక ఎవరు దయ చూపిస్తారో వారు నెరవేర్చేవారుగా ఉంటారు. దయ చూపని వారు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి దేవుని సాధనాలుగా ఉండలేరు. మీరు 145వ కీర్తన 5వ వచనాన్ని ఒక మారు చూడండి. 9 యెహోవా అందరికీ ఉపకారి. శేషం ఉపకారాన్ని చేస్తుంది, ఇది ఎప్పుడు మర్చిపోదు. దయ ఉన్నవాడు మాత్రమే ఉపకారం చేయగలడు, దయ లేనివాడు ఉపకారం చేయలేడు. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా మీరు చూడండి. యోహాను గారు రాసిన 3వ పత్రిక 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులముగనట్లు. గుర్తుపెట్టుకోండి, ఉపకారం అనే ధర్మం చేసేవాడు ఎవడైనా సత్యానికి సహాయకులు అవుతారు. మొర్దెకై సత్యానికి సహాయకుడు. దేవుడు సత్యవంతుడు, ఆయనే సత్యం. ఆయన చిత్తం నెరవేర్చడానికి తాను సాధనమయ్యాడు అంటూ బద్ధులమై ఉన్నాము అనే పదం, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని. ఉపకారం చేయడం అనేది సత్యానికి నిన్ను సహకారులుగా చేయడం మాత్రమే కాదు, కానీ నీ బాధ్యతను నిర్వర్తించావు అనడానికి రుజువు. శేషానికి ఉండే మరో అద్భుతమైన లక్షణం ఇది. లేకపోతే ఒక అనాథను తాను తెచ్చి పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి ఆయనకి? ఆమెను తన కుమార్తెకు ఎందుకు స్వీకరించాడు? స్వీకరించకపోతే ఏమయ్యేదో ఊహిస్తారా మీరు? తనకెవరూ లేదు, అనాథ, ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎవరు చేరపట్టవచ్చు? ఎవరు తీసుకుపోవచ్చు? ఆమెను గురించి పట్టించుకునేవాడు ఎవడుంటాడు? కానీ సత్యానికి సహాయకుడుగా బాధ్యతగా స్వీకరించి ఆమెను అంగీకరించటం వెనుక రేపటి దేవుని భవిష్యత్ ప్రణాళికలో అతనున్నాడు, అతను సాధనమయ్యాడు. చాలాసార్లు మనం కష్టం వస్తే దయ చూపటం ఆపేస్తాం. భారం ఎక్కువైతే దయ చూపటంలో చెయ్యి వెనక్కి తీసుకుంటాం. బాధ కలిగితే దయ చూపటం దగ్గర నీరసించిపోతాం. కష్టం కదా, మనకు కాదు, పరలోకానికి. అందరికీ ఉపకారి అయిన వాడు నీలో అదే ఉపకారాన్ని చూడాలనుకుంటాడు. నీవు ఉపకారిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు చేసిన ఈ కార్యాలన్నీ ఎవరిని సంతోషపెట్టుచుంటాయి? యూదుల్నా, బాబిలోనియన్స్నా? దేవుణ్ణి. అంతేకాదు, చుట్టుప్రక్కల వారందరూ ఆలోచించేది,
ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆమెను తన దత్తత తీసుకున్నాడా, కూతురుగా స్వీకరించాడా? యూదులలో ఉన్న ఈ మంచి మనసు, ఈ ఉపకార ధర్మం, ఈ దయ మనలో ఉండదు కదా. ప్రతి యూదుడు మరో యూదుని వెడల చూపించే ప్రేమ, మరో యూదుని వెడల కనపరిచే మమకారం లోకానికి ఆశ్చర్యం. నేటి దినాలలో క్రైస్తవుల మధ్య ఉన్న ప్రేమను లోకం చూస్తుంది. క్రైస్తవుల మధ్యలో ఉన్న ఐక్యతను లోకం చూస్తుంది. క్రైస్తవుల మధ్యలో ఉన్న కనికరాన్ని లోకం చూస్తుంది. క్రైస్తవులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం లోకం చూసి, ఇది మా వల్ల కాదు, వారి వల్ల అయింది అంటే వారి దేవుడి వల్ల అయింది, లోకం ప్రభావితం అవుతుంది. లేకపోతే వీరింతకాలం బబులోన్లో ఉన్నప్పుడు, బబులోన్లో ఉన్న శోషను కోట ప్రజలు వీరి జీవితాల వల్ల ప్రభావితమయ్యారు. వాళ్ళకి నష్టం వస్తే వాళ్ళు కలతపడ్డారు. ఈ రోజున క్రైస్తవ్యం మీద విరోధ భావం ఉన్నప్పుడు క్రైస్తవేతరులు బాధపడడం లేదని మీరు అనుకుంటారా? చాప కింద నీరులాగా వ్యతిరేకత ఎంత ప్రవహించినా వారి అంతరంగాలలో ఉన్న మంచితనం వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళడం? వారు ఎవరిని నష్టపరిచారు, ఎవరిని బాధ పెట్టారు, ఎవరిని చెరిపారు అని ఆలోచించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి దేశంలోనూ ఉంటారు. ఇది మన జీవన విధానం వారి మీద చూపించే ప్రభావం. అంతేకాదు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనడలా ఆయన శత్రువులను సహా మిత్రులుగా చేయగలడు. చెరపట్టబడిన మనల్ని చెరపట్టిన వారు అభిమానించడానికి కారణం మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండడం కాదా? శేషం యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. మరో మాట దగ్గరికి వెళదాం. గతంలో మనం చెప్పుకున్న మాటే మరలా తిరిగి చెప్పుకుందాం. 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగించబడగా, చాలు, ఎస్తేరును రాజు యొక్క నగరుకు తేబడి, తాను దత్తత తీసుకున్న ఆమెను అతడు పోగు చేస్తున్న వారి చేతికి అప్పగించాడు. ఇతనిలో ఇంత రోషం ఉంది కదా, ఇంత రోషం ఉన్నవాడు తన కూతుర్ని ఎందుకు రాజు కోసం కన్యకలను పోగు చేస్తున్నప్పుడు వందలాది మంది కన్యకలు పోగు చేయబడిన వారిలో తన కూతురు ఒకటిగా పంపడానికి ఎందుకు ఆయన ఇష్టపడ్డాడు అనేది ప్రశ్న. ఇక్కడ నాకు 2 ఆలోచనలు ఉన్నాయి. మొదటి ఆలోచన ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఉంది. ఆరో వచనం చివరి భాగం. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఇర్మియా రాసిన ఉత్తరం ఇది. బబులోనులో ఉన్న యూదులకు ఉత్తరం రాసి, అక్కడ మీరు నివసించండి, తోటలు నాటండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, కుమార్తెలను కుమారులను కనండి, మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకోండి అంటూ అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకాయి.
ఏమీయూ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై. 29వ అధ్యాయం 6వ వచనం ఇర్మియా గ్రంథం. ఏమీయూ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై. అందులో ఉన్న మాట ఏమిటంటే, నీవు నా మాట వింటే నీకేమీ తక్కువ కాదు. నువ్వు ఆత్మీయంగా ఏమి తగ్గిపోవు, నువ్వు అవమానం పాలవు. దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపించటం అనేది మొట్టమొదటి లక్షణం. రెండవ లక్షణం చెప్తాను, అదేమిటి, రెండో కారణం చెప్తాను. అదేమిటంటే, తరువాత వచనంలో అతడు ఇలా అన్నాడు. 10వ వచనంలో, నీ జాతిని తెలియకూడదని. ఏమిటి దీని అర్థం? నీ జాతిని, నీ వంశాన్ని తెలియకూడదు అని ఎందుకన్నాడు? ఇంతమంది కన్యకలు పోగు చేయబడినా నా కూతురు రాణి అవుతుంది అనే ప్రగాఢమైన విశ్వాసం. ఇందులో సందేహం ఏం లేదు. ఎంతమంది అయినా వెళ్ళండి ఉద్యోగానికి, కానీ నా కూతురికి ఉద్యోగం వస్తుంది. ఎంతమంది అయినా నిలబడనివ్వండి, నా కొడుకు సెలెక్ట్ అవుతాడు. ఉన్నది ఒకే ఒక ఉద్యోగం అయినా, పోగు చేయబడిన వాళ్ళు 1000 మంది అయినా వస్తుంది అనే నిశ్చయత లేకపోయి ఉంటే, నీవెవరో, నీ జాతి ఏమిటో బయట చెప్పొద్దు అని ఎందుకన్నాడు? కీప్ ఇట్ సీక్రెట్ అని ఎందుకన్నాడు? అతని అంతరంగంలో భవిష్యత్తును గురించిన స్పృహ ఉంది. తాను ద్వేషించే వారి మధ్య ఉండవలసిన అవసరం ఆమెకుంది. తాను ద్వేషించే వారి మధ్య తానెవరో రహస్యాన్ని దాచగలగడం అనేది ఆమెకు అతడు నేర్పిన పాఠం. నోటితో కాదు చెప్పవలసింది, బ్రతుకుతో మనం ఎవరో. నోటితో మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాం, మన బ్రతుకు క్రైస్తవ్యానికి చెందింది కాదు. మనం ఎవరినైనా మోసం చేయగలం, ఎవరికైనా అబద్ధాలు చెప్పగలం, ఎవరినైనా ప్రభావితం చేయగలం, ఎవరినైనా సరే మనం మన స్వార్థం కోసం వాడుకోగలం. కానీ శేషానికి ఆ లక్షణం ఉండదు. శేషం ఏం చేసినా దేవుని మహిమ కొరకు, దేవుని ప్రజల ప్రయోజనం కోసం శేషం పనిచేస్తుంది, మర్చిపోకండి. శేషం ఏం చేసినా దేవుని మహిమ కోసం, దేవుని ప్రజల క్షేమం కోసం, ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తుంది. అది శేషానికి ఉన్న అత్యున్నతమైన లక్షణం. అందుకు దయమన్నాడు, కానీ చెప్పేస్తే తక్కువైపోతామని కాదు. అతడు దాయమనకు పోయి ఉంటే శాసనం వెలువడేదా? మొర్దుకైకి హామాన్ ఎవరో తెలీదు, క్షమించండి, హామానికి మొర్దుకై ఎవరో తెలీదు, హామానికి ఎస్తేరు ఎవరో తెలియదు. ఆమె జాతి తెలీదు కనుక శాసనం పుట్టింది. జాతి తెలిసి ఉంటే శాసనం పుట్టేది కాదు, అది ఇంకొక రకంగా మారేది. అపవాదికి ఎత్తుగడ మరో విధంగా మారేది. అపవాది ఎత్తుగడలను గెలవడం కోసం శేషం ఎప్పుడు రహస్యంగానే ఉంటుంది. శేషానికి ఉన్న అత్యున్నతమైన లక్షణం ఏమిటంటే, ఇట్ ఈస్ సో సైలెంట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కెప్ట్ సీక్రెట్. రహస్యంగా, మరుగుగా ఉండడం అనేది శేషం యొక్క లక్షణం. మీరు ఊహించండి, ఒకప్పుడు ప్రధానమంత్రి దానియేలు, కానీ బెల్షాజరు కాలంలో దానియేలు ఏమయ్యాడు? హి బికేమ్ అన్నోన్ మ్యాన్. కష్టం పెట్టుకున్నాడా?
ప్రధానమంత్రిగా నన్ను తీసేశారని బాధపడ్డా? ఏం లేదు, సైలెంట్గానే ఉన్నాడు. శేషం మరుగుగా ఉండడానికి ఇష్టపడుతుంది. దేవుడు వెలుపలికి తెస్తే వెలుపలికి వస్తుంది, మరుగుగా ఉంచితే మరుగుగా ఉంటుంది. తనంతట తాను బయటకు రావడానికి శేషం ఎప్పుడూ ముందుకు రాదు. తన ప్రయోజనాన్ని తాను కోరుకోదు శేషం. తనను తాను ఎగ్జిబిట్ చేసుకోదు శేషం. శేషానికి ఉండే అత్యున్నతమైన లక్షణం అది. కానీ నేటి దినాన మనం ప్రాధాన్యతను కోరుకునే వారిలో ఉన్నాం, అంతేగాని దేవుని పిల్లల ప్రయోజనాన్ని కోరుకునే వారంగా లేం. శేషం నుండి జారిపోయిన అనుభవం ఇది. ప్రతి వ్యక్తిని శేషంగా చేసుకోగలిగిన శక్తిమంతుడైన మనం ఇలా అప్పగించుకోగలిగితే, ఏమున్నా లేకపోయినా మీరు ఆలోచించండి. ఆ రోజు ఏలియా అన్నాడు, నేను ఒక్కడనే ఉన్నానయ్యా అంటే తన పనివాడు కూడా శేషంలో లేడని ఉండమని చెప్పాడుగా. అక్కడ నా కోసం ఎదురు చూడమని చెప్పే వెళ్ళాడుగా. అతడు కూడా లేడు, నేను ఒక్కడనే ఉన్నాను, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అన్నప్పుడు ప్రభు అన్నాడు, లేదు ఏలియా, 7,000 మంది ఉన్నారని. శేషం మరుగ్గా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. మోకాళ్ళు వంచదు, ముద్దు పెట్టుకోదు, తల వంచదు. అలాంటి శేషం మరుగ్గానే ఉంటుంది. ఎప్పుడు మరుగుగా ఉండడం అనేది శేషం యొక్క ఒక లక్షణం, దాగి ఉండడం. నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, డిమాంటి గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ రోజు కిరణ్ని వేలంచేరిలో జాయిన్ చేయాలి బ్యాంకులో. వేలంచేరిలో జాయిన్ చేయడానికి ముందు డిమాంటి గారి దగ్గర తీసుకెళ్ళా, పరిచయం చేశారు. ఆయన భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఒక మాట అన్నాడు, నీవు ఆఫీసర్ సీట్లో కూర్చుంటున్నావు, నోరు తెరిచి ఎవరికి ప్రభువుని గురించి చెప్పొద్దు అన్నాడు. నీ సీట్లో నువ్వు కూర్చుని నీ పని నువ్వు చేస్తున్నంతకాలం డోంట్ ప్రీచ్ ద గాస్పల్ అన్నాడు. నాకు కష్టమైంది. ఒక దైవ సేవకుడిగా నేనేం కోరుకుంటాను, నేనైనా నా పిల్లలైనా. కిరణ్ ఎంతోడు. ఇప్పుడు సాయిబాబా అని ఒక డాక్టర్ గారు ఉండేవాడు. అమ్మ ఆమె ఆ పిల్లని హాస్పిటల్ తీసుకెళ్తే రిక్షాలో వస్తూ ఉంటే మందపాడు గేట్ వేశారు. గేటు దగ్గర నిలబెడతాడు, ఫుల్ ఫీవర్లో ఉండి, నానమ్మ సువార్త చెప్పేదా అన్నాడంట. గేటు దగ్గర అటు ఇటు జనం నిలబడ్డారు. వాడు నిలబడిన తోడు, బాబు యేసుప్రభుని నమ్ముకుండయ్యా, ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుద్దయ్యా, ఆయన ఎందలి విశ్వాస నీతిమంతుడిగా తీరుస్తుద్దయ్యా, ఆయన మన కోసం పునరుద్ధానుడైన వాడయ్యా అని చెప్పాడంట. వచ్చి అమ్మాయ్యా నీ కొడుకు ఇలా అడిగాడు, సువార్త చెప్పేదా నానమ్మ అని చెప్పాడయ్యా అంది. భలే సంతోషించా నేను. కానీ ఇప్పుడు డిమాంటి గారు అన్నాడు, మాట్లాడొద్దు అన్నాడు. నాకేం అర్థం కాల. చాలాసేపు మాట్లాడి చివరిలో ఒక మాట అన్నాడు, చూడు ప్రభు కిరణ్, సీట్లో ఉన్నంత వరకు ప్రభువులాగా బతకవయ్యా, లివ్ లైక్ క్రైస్ట్. ఎనీబడి ఆస్క్స్ యూ అబౌట్ యువర్ బిహేవియర్, దెన్ టెల్ అబౌట్ యువర్ జీసస్. ఎవరైనా నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగితే చెప్పు, అప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నానని, నేను ప్రభువుకు చెందినవాడిని. శేషం నోరు తెరిచి తన గురించి తాను చెప్పుకోదు, లోకం గుర్తించి అడిగినప్పుడు మాత్రమే చెబుతుంది. దట్ ఈస్ కీపింగ్ ద సీక్రసీ. శేషానికి ఉన్న అత్యున్నతమైన లక్షణం అది. మొర్దెకై ఎస్తేరుతో నీ జాతిని నీ వంశాన్ని చెప్పొద్దు అన్న మాట చిన్న మాట కాదు సుమా. అతడు దేవుని చిత్తానికి సంపూర్ణంగా తను తాను అప్పగించుకోవడమే కాదు, తను పెంచినటువంటి బిడ్డను కూడా అప్పగించాడు.
ఇది 5వది 6 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ఎందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె ఒక తల్లిదండ్రులమైన మనం నేర్చుకోవలసిన ఒక అత్యున్నతమైన పాఠం. మన పిల్లలకి వాళ్ళు కొంచెం నేర్చుకున్న తర్వాత నాకంటే ఎవరికి ఏమి రాదు అనుకునే స్థాయిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకు చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఎవరిని లెక్క చేయక్కర్లేదు, ఎవరికి లోబడక్కర్లేదు అనుకుంటారు. ఇతని పెంపకం, శేషం యొక్క పెంపకం ఎలా ఉంటుంది అని అంటే, వారు దేవుని ఎడల పెద్దల ఎడల ఎల్లప్పుడూ విధేయులుగా బతికేటట్టుగా పెంచడం అనేది శేషం యొక్క లక్షణం. నేను చాలా చోట్ల చెప్పాను, కానీ మన సంఘంలో మాత్రం చెప్పలేదు. నేను ఎప్పుడు ఈరోజు చెప్తున్నాను. మీ పిల్లల్ని మీరు పాడు చేసుకోవడానికి కారణం చెప్తాను, వినండి. మన పిల్లల్ని మనం పాడు చేసుకోవడానికి గల కారణం చెప్తాను. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవారు, ఇక్కడ రొట్టె అందించేవారు, మీరు ఇంటికి వెళ్ళిన తరువాత మీ సంభాషణ ఎలా ఉంటుందో చెప్పండి. వాట్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్? ద సెర్మన్ యు హర్డ్, ఈజ్ంట్ ఇట్? అదేనా? నీ విన్న వర్తమానమేనా నీ సంభాషణ? కాదు కదా. నిలబడిన వాడిని గురించినటువంటి నెగిటివిటీ అంతా మాట్లాడతాం. అబ్బా భలే చెప్పాడు రా ఇవాళ, ఈయన పెంచాడంట చక్కగా అంటారు. అమ్మో చాలా గొప్పగా మాట్లాడతాడు రా బాబు, అది బతుకులో కనపడదు అంటారు. ఏం చేశారు మీరు? మీ పిల్లల చెవులు కోసేశారు. వారు రక్షించబడకుండా ఉండడానికి మీరు మీ సంభాషణ మీ ఇంట్లో కారణం. వారు దేవుని యొద్దకు ఆకర్షించబడకపోవడానికి మీరు ఇంటి దగ్గర చేసిన నెగిటివ్ కామెంట్స్, వ్యతిరేకమైన సంభాషణ కారణం. రేపటి దినాన్న మీ పిల్లాన్ని తీసుకురండి, వెళ్దాం పెదనాన్న దగ్గర మాట్లాడదు కానంటే, పెదనాన్న గురించి నువ్వు మాట్లాడినాడు మనసులో ఉన్నాయి. ఎందుకు వింటాడు వాడు? ఎందుకు విధే చూపిస్తాడు వాడు? చెప్పండి మీరు. వాక్యం చెప్పిన ప్రతి వ్యక్తిని గురించిన సమాచారం, అది నిజమో కాదో మీకు తెలీదు. చెప్పిన మాటలు మీ మనసులో మీరు ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నిత్యత్వానికి వెళ్ళాక మన హృదయ రహస్యాలు బయటపడినప్పుడు సిగ్గుపడవలసి వస్తుంది ఆ రోజు. మర్చిపోకండి, మన పిల్లలని మనమే నాశనం చేసుకుంటాం. మన పిల్లల బ్రతుకుల్లో విధేయత మనమే తీసేసుకుంటాం. వారిలో రెబేలియస్ నేచర్కి మనమే కారణమవుతాం. ఎస్తేరు రాణి అయినా తిరుగుబడే స్వభావం లేనిదిగా ఉండడానికి గల కారణం ఏంటో చెప్పండి. అవును, అహష్వరోషు యొక్క బలహీనతలన్నీ ఎరిగి ఉండి ఆమె అతనికి భార్యగా ఎలా ఉండగలిగిందో చెప్పండి. నేను ఇతనితో సంసారం చేయలేను, నేను ఈమెతో సంసారం చేయలేను, ఇది మన పిల్లలు పలికే మాటలు. కానీ శేషం పెంచినట్టుగా మనం మన పిల్లల్ని పెంచలేదనే దానికి రుజువు. అహష్వరోషు ఇల్ టెంపర్డ్, ఊరికినే భావోద్రేకాలకు లోబడిపోతాడు, త్వరగా లోబడిపోతాడు. ఎంత త్వరగా లోబడతాడో చెప్పడానికి వీలు కాదు. అంతేకాదు, అతను స్త్రీలోలుడు. అంత మాత్రమే కాదు, ఎవరు ఏం చెప్తే దానికి లోబడిపోతాడు. ఎంత నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తికి భారీగా ఆమె ఎలా ఉంది? ఇప్పటికి నన్ను ఎంతకాలం నుంచి పిలవలా, అయినా సరే
షీ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిజ్ హస్బెండ్. ఆమె తన భర్తకు విశ్వాస్యత కలిగిందిగానే ఉంది. మీకు కోపం రావచ్చు, అతను స్త్రీలోలుడు అన్నానే, దానికి మీకు కోపం రావచ్చు. రుజువు చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు రాజు తన ఎదుపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానములో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్లుగా బహుమానములు ఇప్పించెను. అయిందా? అంటే ఎస్తేరు రాణి అయిపోయింది. ఇప్పుడు చదవండి 19వ వచనం. ఎందుకు? వై సెకండ్ టైం? he became habituated. లేకపోతే ఆమె ఏముంటుందో చూడండి 4వ అధ్యాయంలో. 11వ వచనంలో, నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు నాకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదు. రాణి రాజు ముఖం చూడడానికి నెల్లాళ్ల వరకు పిలుపు రాలా అంటే అర్థం ఏంటి చెప్పండి? యార్ హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్. అలవాటైపోయాడంతే. పోగు చేసింది రాణి కోసం. మొదటి పోగు చేసినప్పుడే కదా ఆమె, ఇప్పుడు రెండో పోగు చేయటం ఏంటి? అంతే. రాజులు అలవాటు పడిన తరువాత అది కొనసాగుతూనే ఉంటుంది, ఆగదు. అధికారానికి ఉండే ఒక దుర్లక్షణం అది. శేషానికి ఉండే అద్భుతమైన లక్షణం ఏంటంటే, అలాంటి వ్యక్తికి కూడా నమ్మకంగా భారీగా ఉండేట్టుగా బిడ్డను పెంచడం. దేవునికి, పెద్దలకు, తన సహపాలి భాగస్తునికి ఆమె నమ్మకస్తురాలుగా ఉండేట్టుగా మొర్దుకై పెంచాడు. ఇది మొర్దుకై యొక్క పెంపకం. ఇవన్నీ రేపటి దేవుని ప్రజల సమస్య పరిష్కారానికి ఉపయోగపడతాయి. అంటే వాళ్ళు ఏం చేసినా దేవుని మహిమ కోసమే చేస్తారు, దేవుని ప్రజల క్షేమం కోసమే చేస్తారు, దేవుని ప్రజల్ని అపాయం నుండి కాపాడడం కొరకే చేస్తారు. అంతేగాని తమ స్వార్థం కోసం తామేం చేసుకోరు. అది శేషం యొక్క అత్యున్నతమైన లక్షణం. మరో మాట కూడా చూడండి, ముగించుకుందాం. ఇదే 2వ అధ్యాయంలో 21వ వచనం. ఆ దినములలో మొర్దుకై రాజు గుమ్మంలో కూర్చునుండగా రాజు యొక్క 2 షండులైన బెక్తాను, తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై, చాలండి, శేషానికున్న మరో లక్షణం ఏమిటంటే, తనకేదో ప్రత్యుపకారం వస్తుందని ఉపకారం చూపరు. ప్రత్యుపకారాన్ని ఆశించి వాళ్ళకి మేలు చేయరు. మేలు చేయటం తన బాధ్యతగా స్వీకరిస్తుంది శేషం. కేవలం ఎస్తేరు భర్తగా కాదు, కేవలం రాజుగా మాత్రమే కాదు, ఎవరికి ఎలాంటి హాని వచ్చినా తమ వంతు ఉపకార ధర్మం చూపడం అనేది శేషం యొక్క లక్షణం. అవును, చూపాడు, రుజువైంది, వారిద్దరూ చంపబడ్డారు. ఇతనికి ఏమైనా ప్రతిఫలం వచ్చిందా? ఉపకారం చేసి అసంతృప్తి చెందకుండా ఉండడం శేషం యొక్క లక్షణం. No discontentment we can see
ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ రెమనెంట్. శేషం యొక్క లక్షణంలో అసంతృప్తి చెందేటువంటిది ఏది ఉండదు. అసంతృప్తి చెందే లక్షణం శేషాంది కాదు. దయచేసి మరో చోటు కూడా వెడదాం రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టములు. శేషం దేవుని కొరకు ఇష్టమైన యాగం చేసేదిగా ఉంటుంది. ఉపకారం, ధర్మం అనేవి శేషం యొక్క అత్యున్నతమైన కార్యాలు. ఇతడు ఉపకారాన్ని చేశాడు, తన జీవితంలో హదస్సాకు ధర్మము చేశాడు. ఇవి దేవునికి ఇష్టమైన యాగాలు, దేవునికి ప్రీతికరమైన సువాసన. మాట వినడం, బలి అర్పించడం కలే శ్రేష్టం. ఉపకారం చూపడం, ధర్మం చేయడం, ధర్మం అనేది దేవునికి ఇష్టమైన యాగం. ఆ రోజున నోవహు ఓడ ఆ పర్వత శిఖరాన్ని ఆగినప్పుడు క్రిందకు దిగి పవిత్రమైన వాటిలో కొన్నింటిని తీసుకొని బలిగా అర్పించినప్పుడు యెహోవా ఆ సువాసనను ఆఘ్రాణించెను అన్నాడు. ఇవాళ ఆయన ఆఘ్రాణించే సువాసన ఏమిటి అంటే ఆయన మాట వినడం. విన్నాడు ఇర్మియా రాసిన ఉత్తరాన్ని బట్టి. చేశాడు హదస్సాకు, చేశాడు అహష్వేరోషుకి. ఇవన్నీ మొర్దెకై దేవునికి ఇష్టమైన యాగాన్ని చేసిన వాడుగా ఉండడానికి గల, అతడు శేషం ఉండడానికి గల కారణం. మనం నేర్చుకోవాల్సిన అత్యున్నతమైన పాఠాలు ఇవి. ఇక దేవుడు అందరికీ ఉపకారి మాత్రమే కాదు, ఆయన గురించి 2 అత్యున్నతమైన మాటలు రాస్తున్నాయి, అత్యద్భుతమైన మాటలు రాస్తున్నాయి. మొదటి మాట చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత. ఇదెంత కష్టం. చేసి ఇంకనూ చేయుచుండడం. ఒక్కోసారి కొంతమంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, అన్నగారు మీ అకౌంట్ నెంబర్ కావాలండి. ఎందుకమ్మా అంటే, మేము పంపాలనుకుంటున్నామండి. ఏమ్మా? మా నెల మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, మా ఇద్దరికి ఎంత వస్తుంది, దీనిని బట్టి మేము పంపాలనుకుంటున్నామా. మీరు నా ద్వారా రక్షించబడిన వాళ్ళు కాదు. మీరు ఒక సహవాసానికి వెళ్తున్నాం కానీ అండి అక్కడ సరిగా ఉపయోగించబడడం లేదండి డబ్బు, కాబట్టి మేము వెక్స్ అయిపోయాం, మేము పంపించాం, మేము మీకు పంపాలనుకుంటున్నాం అంటే ఎలా ఉంటుందో చెప్పండి. వద్దమ్మా పంపకండి, నేను తీసుకోను.
మనం కొంతకాలం చేస్తారు వాళ్ళు, ఆ తరువాత దాన్ని కొనసాగించలేరు. దానికి 100 రీజన్స్ పెట్టుకుంటారు. లేకపోతే నన్ను తిడతారు టీవీ ప్రసంగికులందరూ, నాకు తెలుసు. టీవీ ప్రసంగికుడు ఏమైనా గొప్పోడా? ఏమండి, మామూలు సేవకుల కంటే అతనికి ఉన్న ఎక్స్ట్రాలు ఏంటో చెప్పండి మీరు. అవకాశం దేవుడు ఇచ్చాడు, డబ్బులు ఆయన కడుతున్నాడు. కానీ చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? విచిత్రం. నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు సినిమా హీరో అయ్యాడు. అసలేం బాగోడు, కానీ ఇప్పుడు అందరికీ అతను అందంగా కనపడతాడు. కారణం ఏంటి? రోజు చూసే కొద్దీ అట్టగే ఉంటుంది. రాజుగారి అమ్మాయి తోటమాలిని చేసుకోవటానికి కారణం అదే. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత ఆగిపోలా. ఆ ఉపచర్య అనేది ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, కొనసాగుతూనే ఉంది. అక్కడ రాస్తాడు చూడండి ఆయన గురించి. చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన, ఆగండి, ఇప్పుడు ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ వీటిని కప్పుద్ది, కానీ ప్రేమ పోయిందనే అర్థం. సహవాసం మీద ప్రేమ పోయింది వాళ్ళకి, సహవాస నాయకుడి మీద ప్రేమ పోయింది వాళ్ళకి. ప్రేమే ఉండుంటే నిలిచి ఉండేవి 3: విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. అందులో ఈ 2 ఇక్కడే ఆగిపోతాయి. విశ్వాసం, నిరీక్షణ ఇక్కడే ఆగిపోతాయి. ప్రేమ ఒకటి నిశ్చిత్వానికి పెడుతుంది. ఆ ప్రేమను కోల్పోయినప్పుడు శేషం అనిపించుకో. Remnant never loses love towards God and towards human being. ఆలోచించండి ఒకసారి. ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చూపించిన ఉపకారం, ఉపచర్య అదేదైనా దానికి ప్రత్యుపకారం చేస్తాడు ఆయన, సందేహం లేదు. మనం రోజు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. తమ్ముడు ప్రభాకర్ ఉన్నాడు, క్రాంతి ఉన్నాడు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ గతంలో మనం ఎవరెవరికి బాగా సాయం చేసాం జ్ఞాపకం చేసుకున్నారు. వీళ్ళు జ్ఞాపకం చేసుకుని ఆ డబ్బులు మనం అనవసరంగా వాళ్ళకి ఇచ్చాము అని బాధపడ్డారు. వాళ్ళు సరైన వ్యక్తులు కాదని మనకు అప్పుడు అర్థం కాలేదు కదా అని నేను ఒక మాట చెప్పాను. మీరు ఇచ్చింది దేవునికి కదా, మీరు ఇచ్చింది దేవునికని ఇచ్చారంతే. ఇప్పుడు అది ఎవరి అకౌంట్లోకి వస్తుంది? వెంకటరత్నం అకౌంట్లోకి రాదు, దేవుని అకౌంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఆయన మనం చేసిన దానికి వడ్డీతో సహా తిరిగిస్తాడు. సందేహమే లేదు, ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన నామం పేరట మనం చేసిన సమస్తానికి ఆయన తిరిగి అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. ఇదే మాట పాత నిబంధన గ్రంథంలో జ్ఞాని రాశాడు చూడండి, ఇంకా గట్టిగా రాశాడు ఆయన. 19వ అధ్యాయం 17 వచనం. బీదలను కనుకరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. గుమ్మం దగ్గరే ఉండొచ్చు మొర్దుకాయ్, అతని వల్లే మరణశాసనం రావచ్చు, కానీ అతని జీవితం శూషను కోట మీద చూపించిన ప్రభావం. 19:17 సామెతల గ్రంథం. అతని జీవితం, యూదుల జీవితాలు
సూషణలో ఉన్న ప్రజలందరి మనసుల్ని ప్రభావితం చేస్తే వారు కూడా కలతపడ్డారట. కలతపడడం మాత్రమే కాదు సుమా, వారందరి అంతరంగాలు క్షోభించుంటాయి, బాధపడి ఉంటారు, వారు నొప్పించబడ్డారు. అదే సమయంలో ఇంత మంచి వాళ్ళైనా శేషానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో, వారెంత శోకిస్తారో, వారెంత దుఃఖిస్తారో, ఎలాగో వాళ్ళు ఆక్రందన చేస్తారో వచ్చే వారం చూద్దాం. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణాన్ని మీరు తీర్చుకోలేం. కేవలం వట్టివాళ్ళం. నీ దాసుడు బలహీనుడని ఎరిగి ఉండి కూడా మీరు కృప చూపించిన దేవుడు అని ఆరాధిస్తున్నాను. విడువని వాడువని, ఎడబాయిన వాడువని, పిలిచిన నీవు నమ్మదగిన వాడువని, పని అప్పగించిన వాడివి నమ్మదగిన వానిగా ఎంచావని కృతజ్ఞత చెల్లిస్తూ, విన్న మాటలు మా జీవితాల్లో కార్యం జరిగించడానికి మీ ఆత్మకార్యాన్ని చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.